అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న కంచర సామానంతా చూపిస్తున్నాను. నాకు కింద వరకు దొరికినయన్నీ తీశాననమాట. ఇదిగోండి మరచెంబు. మీలో ఎంతమందికి మరచెంబు తెలుసో కామెంట్ చేసేయండి. అప్పట్లో దూర ప్రయాణాలు చేసేవాళ్ళు మరచెంబు లేనిదే వెళ్ళేవాళ్ళు కాదంట. ఆ తర్వాత ఇదిగోండి మట్టి గిన్ని. దీంట్లో అన్నం తింటారండి. చాలా అంటే ఇప్పుడు అంటే మనం కంచాలు వాడుతున్నాం కానీ అప్పుడైతే ఈ మట్టి గిన్నెల్లోనే తినేవాళ్ళంట. విడిగా కూర గిన్నె, తాగడానికి గ్లాసు, పంచపాత్ర అన్నీ ఉన్నాయండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఎంత బరువున్నాయంటే చాలా బరువున్నాయి. ఇప్పుడు ఇలాంటి క్వాలిటీతో అస్సలు రావట్లేదు. కుంకుమ భరణ, పూల సజ్జ, ఆ తర్వాత ఇదిగోండి ఇవి వెరైటీ చెంబులనమాట. 3 రకాల చెంబులున్నాయి. దోసకాయ చెంబు అలా అంటారంట. ఆ తర్వాత ఇదిగోండి దీపపుకుంది. చాలా బరువుంది బాబోయ్! ఈ ఇప్పట్లో ఇలాంటి ఇత్తడి సామాన్లు ఇంత బరువు రావట్లేదు. ఆ తర్వాత అండ, డేల్షా, పల్లెలు చాలా ఉన్నాయి. బిందెలు అనమాట. మీ ఇంట్లో గనక ఇలాంటి కంచర సామాను ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.